ఈరోజు మనం ఈ చక్రం ద్వారా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు. ముందుగా ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి? ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకి అదే ఒక హల్లు ఒత్తుగా వచ్చినట్లు అయితే దానిని ద్విత్వాక్షరముగా అంటాము. ముందుగా ఈ చక్రంలో చూద్దాం. కా అనే హల్లుకి అదే ఒక హల్లు ఒత్తు వచ్చినది కాబట్టి దానిని ద్విత్వాక్షరముగా అంటాము. అలాగే గాకి గా ఒత్తు వచ్చింది కాబట్టి దీన్ని కూడా ద్విత్వాక్షరము అంటారు. అలాగే చాకి చావొత్తు, చాకి జావొత్తు, ఠాకి ఠావొత్తు, ఠాకి డావొత్తు, ఠాకి ఠావొత్తు, డాకి ఢావొత్తు, నాకి నావొత్తు, పాకి పావొత్తు, బాకి బావొత్తు, మాకి మావొత్తు, యాకి యావొత్తు, రాకి రావొత్తు, లాకి లావొత్తు, వాకి వావొత్తు. ఇది ద్విత్వాక్షరము యొక్క చక్రము. మరియు సంయుక్తాక్షరము అంటే ఏమిటి? సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకి వేరే ఒక హల్లు ఒత్తుగా వచ్చినట్లు అయితే దానిని సంయుక్తాక్షరముగా అంటాము. ఈ చక్రంలో సంయుక్తాక్షరాలని చూద్దాం ఇప్పుడు మనం. చూడండి, కా అనే హల్లుకి వేరే ఒక హల్లు ఒక ఒత్తు వచ్చింది కాబట్టి దానిని సంయుక్తాక్షరముగా అంటాము. అలాగే గాకి ఖా ఒత్తు వచ్చింది కాబట్టి దానిని సంయుక్తాక్షరముగా అంటాము. అలాగే చాకి ఖావొత్తు, జాకి చావొత్తు, టాకి జావొత్తు, డాకి ఠావొత్తు, తాకి డావొత్తు, దాకి తావొత్తు, నాకి ధావొత్తు, పాకి నావొత్తు, బాకి పావొత్తు, మాకి బావొత్తు, యాకి మావొత్తు, రాకి యావొత్తు, లాకి రావొత్తు, వాకి లావొత్తు. ఇలా వేరే యొక్క హల్లు యొక్క ఒత్తు వచ్చినట్లు అయితే దానిని సంయుక్తాక్షరముగా అంటారు. సో ఈరోజు మనం నేర్చుకున్న అంశాలు ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు.